విజయనగరంలో లాటరీ టికెట్లు ఇప్పటికీ అక్రమ అమ్మకాలు జరుగుతున్నాయంటూ కూడా చెప్తూ ఉన్నారు. కానీ మేమైతే చూసాం, ప్రస్తుతానికైతే ఈరోజు అయితే అంతకని కనబడలేదు. ప్రస్తుతం ఏ షాప్ అయితే అమ్ముతారని చెప్పారో ఆ షాప్ దగ్గర వెళ్తే పూర్తిగా షట్టర్లు అయితే క్లోజ్ చేసి ఉన్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ప్రస్తుతం నేనైతే విజయనగరంలో ఉన్నటువంటి ప్రముఖ సెంట్రల్ పార్క్ గేట్ వద్ద అయితే ప్రస్తుతానికైతే ఉన్నాను. ఇక్కడ ఒకవైపు చూస్తే ఇటువైపు సూర్య ఇక్కడ థియేటర్ ఉంటుంది. అదేవిధంగా అటువైపు నుంచి వస్తే నేరుగా రైతు బజార్ నుంచి మార్కెట్ నుంచి గంటస్తంభం నుంచి వచ్చినటువంటి మెయిన్ రూటు. అదేవిధంగా ఇటువైపు వెళ్తే ప్రముఖ షాపింగ్ మాల్ ఉన్నటువంటి మెయిన్ రూట్. ఎలా చూస్తే ఇటువైపు చూస్తే ఈ కొనకరకం వెళ్ళేటువంటి ప్రధాన రహదారిగా కనిపిస్తుంది. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పలు షాపుల్లో ఒకవైపు పాన్ బంకుల్లోనూ, అదేవిధంగా కొన్ని కిరాణా షాపుల్లోనూ, అదేవిధంగా సిగరెట్ బంకుల్లోనూ ఇవన్నిటి కూడా అక్రమంగా అమ్ముతున్నారంటూ కూడా చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి కనిపించాయి. ప్రస్తుతం చూసుకుంటే ఈరోజు అయితే కానీ అంతగా కనిపించలేదు. ప్రస్తుతం మన దృష్టికి అయితే ఏం రాలేదు. బట్ గతంలో మనకు ఇక్కడ కొంత సమాచారం అయితే వచ్చింది. కొంతమంది అయితే చెప్పారు, సార్ మీరు చెప్పేది రోజుకి 10 లక్షలు చెప్తున్నారు. 10 లక్షలు కాదండి, సుమారుగా 40 లక్షల పైనుచిలకే ఇక్కడైతే వ్యాపారం జరుగుతుందంటూ కూడా చెప్తూ ఉన్నారు. అదేవిధంగా ముఖ్యంగా చూసుకుంటే విజయనగరం జిల్లాలో అయితే మాత్రం సుమారుగా ఓన్లీ పట్టణ పరిధిలో 40 నుంచి 60 వరకు కూడా పాయింట్లు అయితే ఉన్నాయని చెప్తున్నారు. పాయింట్లు అంటే అది అమ్మకం అనమాట. టికెట్లు అమ్మేటువంటి ప్రదేశాలు అవి. ఆ ప్రదేశంలో పాయింట్గా చూస్తారు. ప్రస్తుతం ఉన్నటువంటి సుమారుగా 40 నుంచి 60 పాయింట్లు అయితే ఉన్నాయి. ఇక్కడ చూస్తే సుమారుగా లక్షలాది రూపాయలు అయితే టర్న్ ఓవర్ జరుగుతుందంటూ కూడా చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా ముఖ్యంగా అయితే మనమైతే చూడొచ్చు, ఏదైతే విజయనగరం జిల్లాకు సంబంధించినటువంటి పలువురు అధికారులు కూడా దీనిలో భాగస్వామ్యంగా ఉన్నారంటూ కూడా మరికొంతమంది అయితే చెప్తూ ఉన్నారు. ఇది ఈరోజు జరిగినటువంటి వ్యాపారం అయితే కాదు, గత కొన్ని సంవత్సరాలుగానే జరుగుతుందంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా కొంతమంది అయితే చెప్తూ ఉన్నారు. పలుమార్లు అధికారుల దృష్టి మేమైతే తీసుకుని వెళ్ళినప్పటికీ కూడా ఏ ఒక్క అధికారి కూడా స్పందించట్లేదు అంటూ చెప్తూ ఉన్నారు. గతంలో చూసుకుంటే వైసీపీ ప్రభుత్వంలో కూడా కంటిన్యూగా అయితే జరిగింది. అప్పుడు ఉన్నటువంటి నాయకులు కూడా ఇదే విధంగా వ్యవహరించారు. ప్రస్తుతం ఉన్నటువంటి నాయకులు కూడా అదే విధంగా వ్యవహరిస్తున్నారు. అదే మరికొంతమంది అయితే చెప్తూ ఉన్నారు, ఇక్కడ ఓన్లీ ఉత్తరాంధ్ర మొత్తం మీద ఏదైతే ఉందని చెప్తున్నారు. ఓన్లీ విజయనగరమే కాకుండా ఒకవైపు శ్రీకాకుళము, పలాస ఆ ప్రాంతంలో కూడా ఉన్నాయంటూ కూడా చెప్తూ ఉన్నారు. భారీ స్థాయిలో ఈ లాటరీ టికెట్లు అనేది దందా అనేది కొనసాగుతున్న పరిస్థితి. ఇదంతా అక్రమంగా జరుగుతూ ఉన్నది. ప్రస్తుతం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో అయితే అక్రమ టికెట్లు అనేవి పూర్తిగా అమ్మకాలు అయితే కానీ పూర్తిగా లేవు. పూర్తిగా లేని సమయంలోనే ఇదంతా కూడా ఇటువైపు జరుగుతుందంటూ కూడా చెప్తూ ఉన్నారు. ప్రస్తుతానికి చూసుకుంటే అంటే అదే కాకుండా మరొకవైపు మరికొంతమంది కూడా కొన్ని సమాచారం కూడా మనకైతే ఇచ్చారు. ఒకసారి ఆ సమాచారాన్ని నేను కూడా చూసే ప్రయత్నం అయితే చేస్తాను. ప్రస్తుతం మనమైతే ఇప్పుడు చూడొచ్చు. అంటే మీకు నేను దీని గురించి చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. దీనికి సంబంధించి కనుక చూస్తే రోజుకి భారీ స్థాయిలో కూడా అమ్మకాలు అయితే జరుగుతున్నాయని ప్రస్తుతం ఇది ఒకవైపు పార్క్ గేట్ అంటారు దీన్ని, పార్క్ గేటు. అలాగే విధంగా ఒకవైపు ఇక్కడ ఉన్నటువంటి గుమ్స్ జంక్షన్, అలాగే మరొక వైపు చూస్తే గంటస్తంభంతో పాటు ఒకవైపు కేఎల్పురము, ఇలా ఇవి ఉంటాయి. దీంతో పాటు మరికొన్ని ప్రదేశాలు చూసుకుంటే ఒకవైపు బొబ్బిలి, చీపురుపల్లి, అదేవిధంగా ఎస్కోట, గజపతి నగరం ఇలాంటి మెయిన్ సెంటర్లు ఏమున్నాయో ఈ సెంటర్లో కూడా భారీ స్థాయిలో అమ్మకాలు జరుగుతున్నాయని కూడా చెప్తూ ఉన్నారు. పార్వతీపురం కూడా కొన్ని ప్రాంతాల్లో ఈ అక్రమ టికెట్లు అనేవి కూడా జరుగుతున్నాయంటూ కూడా మరికొంతమంది అయితే చెప్తూ ఉన్నారు. అసలు ఏం జరుగుతుందో కానీ తెలియదు, కానీ స్థానికంగా ఉన్నటువంటి అధికారులు ఎవరు కూడా పట్టించుకోకపోవడం ఈ విధంగా జరుగుతుందంటూ కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనిపైన ఎప్పటికైనా సరే జిల్లా అధికారి యంత్రాంగం దృష్టి పెడుతుందా, లేదా ఇదే విధంగా కంటిన్యూగా కొనసాగిస్తుందా అనేది వేచి చూడవలసినటువంటి పరిస్థితి మాత్రం కనిపిస్తున్నది. ఎప్పటికైనా సరే ఇంత భారీ స్థాయిలో జరుగుతూ ఉంది. ఎప్పటికైనా సరే, ఎందుకంటే చూస్తే ఇందులో మోసపోయినటువంటి ప్రజలు చూసుకుంటే అందరూ కూడా ఉన్నటువంటి రిక్షా కార్మికులు, ఆటో డ్రైవర్లు, సామాన్యులైన ప్రజలు ఎక్కువగా చేస్తూ ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ ఇప్పటికైనా సరే దీన్ని అధికారులు పూర్తిగా క్లోజ్ చేస్తారా, ఇలానే కొనసాగిస్తారనేది వేచి చూడవలసినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV, విజయనగరం జిల్లా నుంచి.